హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, సోషల్ మీడియాలో ఏదైనా ఒకటి ఫేమస్ అవ్వగానే ఆటోమేటిక్గా అట్లాంటివి చాలామంది పుట్టుకొచ్చేస్తాయి అనమాట. చాలామంది ఇంక దాని మీదే అదే బేస్ చేసుకుని కంటెంట్ చేస్తూ ఉంటారు. ఏదైనా కానీ ఇప్పుడు సపోజ్ పచ్చళ్ళు ఒకరు పెట్టారనుకోండి, అందరూ పచ్చళ్ళు పెడతారు. లేదు శారీస్ ఒకరు అమ్మితే శారీస్ ఒకరు అమ్ముతారు, జ్యువెలరీ ఒకరు అమ్మితే ఇంకా మొత్తం అంతా అట్లనే అయిపోతుంది. సో ఇప్పుడు యూట్యూబ్లో ఏం జరుగుతుంది, ఇన్స్టాగ్రామ్లో అందరూ వెయిట్ లాస్ అయిపోయి వెయిట్ గెయిన్ అయిపోయి వెయిట్ లాస్ అవ్వడం కోసం అని చెప్పి చాలామంది వెయిట్ లాస్ ఎట్లా అవ్వాలి, హోమ్ మేడ్ ఎట్లా అవ్వాలి అని చెప్పి మ్యాక్సిమం అన్నీ ఇట్లానే అయిపోయినాయి కదా. సో దీన్ని క్యాష్ చేసుకుని చాలామంది ఫేక్గా చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. ఇప్పుడు కొంతమంది మంచినీళ్ళు తాగండి అని చెప్తారు, కొంతమంది ఏమో అసలు మీరు మంచినీళ్ళు తాగకండి, ఇట్లా తాగకూడదు అంటారు. కొంతమంది ఎగ్ తినమంటారు, కొంతమంది అసలు ఎగ్ తినకూడదు అంటారు, కొంతమంది పాలు తాగితే మంచిది అంటారు, కొంతమంది పాలు తాగకపోతే మంచిది అంటారు. సో ఎవరు ఏది చెప్తున్నారు, ఏది నమ్మాలి అనేది అసలు ఎవ్వరికీ తెలియదు. అట్లా జరుగుతూ ఉండగా ఇప్పుడు ఏమైంది, ఇప్పటి వరకు జరిగిందంతా ఒక ఎత్తు. అంటే ఒక్కొక్కరు ఫేమస్ అవుతున్నారు, దాని తర్వాత వాళ్ళు ట్రోలింగ్కి గురవుతున్నారు. ఇప్పుడు బాగా ఫేమస్ అవుతున్నారు ఎవరు, వి స్పార్కిల్ వినీలా గారు. వాళ్ళు నడిపించే క్లినిక్ అదంతా ఫేకు, ఆవిడ చేసేదంతా ఫేక్ అని చెప్పి ఎలిగేషన్స్ వస్తున్నాయి అనమాట. ఆవిడ డాక్టరేట్ కూడా అబద్ధము, అది ఇది అని చెప్పి జరుగుతుంది ఈవిడ. సో వి స్పార్కిల్ వినీలా గారు ఇట్లా చేస్తున్నారు అది ఇది అని చెప్పి పూర్ణిమ గారు ఉన్నారు. సో ఆవిడ ఇప్పుడు నేను ఫోటో డిస్ప్లే చేస్తాను చూడండి. ఆవిడ కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్తున్నారనమాట, మీరు చేయండి కానీ ఎందుకు ఇట్లా మోసం చేస్తున్నారు అని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నారు. ఈవిడ ఇంటర్వ్యూల్లో ఏమి ఇస్తున్నారంటే, వినీలా గారు లేదు నేను కరెక్ట్గానే చేస్తున్నాను, నాకు డాక్టరేట్ సర్వీస్ చేయడం వల్ల వచ్చిందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అండ్ హెచ్కే పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంది కదా, సో అది కూడా ఫేక్ డాక్టరేటే ఉంది, వాళ్ళు నిజంగా డాక్టరేట్ చేయలేదు, ఫేక్ చేస్తున్నారు అన్నారు. వీళ్ళు చేశారా చేయలేదా అన్నది పక్కన పెడితే జనాలు కూడా గుడ్డోళ్ళు అయిపోయారు. ఏంటంటే కొంచెం ఫేమస్ అవ్వడం, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పడం వల్ల సో అందరినీ నమ్ముతారు. వీళ్ళే చేశారా చేయలేదా అనేది నాకు తెలీదు. సో మీరు ఇప్పుడు ఎవరైనా అంతే కదా, ఇప్పుడు 10 మంది ఒకరు కరెక్ట్ అని చెప్పామంటే ఖచ్చితంగా అది కరెక్ట్ అనే అనుకుంటాం మనం. ఎందుకు కరెక్ట్, ఇది నిజంగా కరెక్టేనా కాదా అని ఎవరం ఆరాలు తీయం కదా. సో వాళ్ళిద్దరి మధ్య అయితే ఇది జరుగుతుంది. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో ఇదే రన్ అవుతుంది. ఆవిడ ఏమో డాక్టరేట్ తప్పు, ఇదంతా మంచిగా చేయట్లేదు, ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకుని చేస్తున్నారని చెప్పి పూర్ణిమ గారు అంటున్నారు. ఈ వినీలా గారేమో లేదు అని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మొత్తం అంతా ఇదే ట్రెండింగ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు ఆ సోషల్ మీడియాలో ఎవరైనా ఊరికే ఈరోజు ఫేమస్ అయ్యారు అంటే వితిన్ 1 ఇయర్ లోపే సోషల్ మీడియాలో వాళ్ళే ట్రోలింగ్కి గురవుతున్నారు, వాళ్ళే ఇట్లా అయిపోతున్నారు అనమాట. సో వాళ్ళకి ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది నాకు తెలీదు. మీకు ఎవరిదన్నా తెలిస్తే కామెంట్ చేయండి. వీళ్ళిద్దరి మధ్య ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.